చెరువు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు వైఎస్ఆర్సీపీ నూతన ఎంపిక జెడ్పీటీసీ మరియు ఎంపీపీకి సన్మాన సభ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా జెడ్పీటీసీ వ్యాంగ్య నాయక్ మరియు ఎంపీపీ మండల లాజర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజలక్ష్మి, ఉపాధ్యక్షుడు కందుల వెంకటయ్య, రెంటపల్లి సుబ్బారెడ్డి, కంచర్ల వీరయ్య, ఎంపీటీసీ ఎల్ రాములు, ఎంఆర్ఓ కె దాసు, ఎస్ఐ వేముల సుధాకర్, ఏఈ నాగప్ప, ఎంఈఓ తులసి మల్లికార్జున నాయక్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ బాషా, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు। జెడ్పీటీసీ ఎంపీపీ ఎస్సీ కావడం జరిగింది। మీరు అభివృద్ధి మీద అడుగులు వేయాలి। ఇంకా ఎవరో రావాలి, ఎవరో చేయాలంటే కుదరదు। ఇంకా మండలాన్ని మీకు అప్పచెప్పినాం, జెడ్పీటీసీ మీకు అప్పచెప్పినాం, గ్రామాలు తిరగాలి మీరు, సచివాలయాలు ఉన్నాయి, సచివాలయ వ్యవస్థ ఉంది, వాలంటీర్లు ఉన్నారు, ప్రతి గ్రామానికి వెళ్ళాలి మీరు। 2 రోజులకు ఒకసారి వెళ్ళి అక్కడ ఏం జరుగుతా ఉంది, 18 మంది ఇంజనీర్లు ఉన్నారు ఈ పుల్లచెరువు మండలం నుంచి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, బహుశా మన వాళ్ళు చాలా మంది తెలియకపోవచ్చు, 18 మంది ఇంజనీర్లు ఉన్నారు మన మండలంలో। ప్రతి గ్రామ సచివాలయంలో ఒక ఇంజనీర్ ఉన్నారు, 9 మంది స్టాఫ్ ఉన్నారు, వివిధ భాగాలన్నిటికీ కూడా। ప్రతి సచివాలయాన్ని మీరు వారానికి 2 సచివాలయాలు వేసుకొని ప్రతి సచివాలయాన్ని విజిట్ చేయాల్సిన అవసరం ఉంది। అభివృద్ధి మీద అడుగులు వేయాలి, సమస్యల మీద పరిష్కార దిశగా మీరు వెళ్ళాలి। ఎంపీటీసీగా, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ గారు కానీ, 2వ ఎంపీపీ, 3వ ఎంపీపీ కానీ, మీ బాధ్యత ఇది। మేము ఉంటాం, మేము ఎక్కడికి వెళ్తున్నాం, మీకు ప్రోటోకాల్ ఇచ్చారు, మీకు ప్రోటోకాల్లో మీరు జెడ్పీలో గమనించవచ్చు। మీరు సమస్యల మీద పుల్లచెరువు మండలంలో ఉన్న ప్రతి సమస్యను మీరు గమనించాలి। కస్తూర్బా స్కూల్ ఒకటి మనకు ముడుకుల నుంచి పెండింగ్ ఉంది, ఇంటర్మీడియట్ కాలేజ్ ఒకటి పెండింగ్ ఉంది, నీటి సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు ఉన్నాయి। మంత్రి గారు ఉన్నారు మనకి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, మేము కూడా మీకు అందుబాటులో ఉంటాం। సమస్యల మీద పోరాటం చేయండి, సమస్యలు మనం పరిష్కరించుకుందాం। వెనుకబడిన మండలాన్ని ముందు మండలంగా, పుల్లచెరువు మండలాన్ని ప్రకాశం జిల్లాలోనే మంచి మోడల్ మండలంగా అభివృద్ధి చేద్దామనే సంగతి దీనిలో భాగంగా అధికారులు అందరూ కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా, మళ్ళీ మేము మీ సమావేశాలకు మేము వస్తాము। ప్రోటోకాల్ కారణంగా మీరే మండలాన్ని అభివృద్ధి పథకం నడిపించాలని మా ఎంపీపీ, మా జెడ్పీటీసీ, మా సర్పంచులు, మా ఎంపీటీసీకి అందరికీ కూడా మీరందరూ సహకరించి ముందుకు తీసుకుపోవాలని మరీ అధికారులు కోరుకుంటూ సెలవు తీసుకుంటాము। థ్యాంక్ యూ। నేనే కావాలని నా ప్రభుత్వంతో ఎండే గారిని బతిలాడుకొని మాకు, ఎందుకంటే ఒక 3 రోజుల క్రితం, 5 రోజుల క్రితం మన మంత్రి గారు ఇండైరెక్ట్ మా బాధ్యత ఇచ్చేశారు ఆల్రెడీ। దానికోసమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది। ముందుగా ఈ